అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వానప్రస్థం. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, సర్విశెట్టి ఫోన్ చేశాడు ఇందాక. పడక కుర్చీలో వాలి పేపర్ తిరగేస్తున్న పరంధామయ్య గారు తలపైకెత్తి చెప్పారు. వరండా ముందు చీడీల మీద కూర్చొని మనవరాలు మంజుల జుట్టు పాయలుగా తీసి నూనె పట్టిస్తోంది పార్వతమ్మ. అవునా, ఎలా ఉన్నారట, ఏమిటి సంగతులు అడిగింది క్యాజువల్గా. స్ట్రీట్ చిల్డ్రన్ కోసం కొత్త వింగ్ ఏదో ప్రారంభించాడట. ఆ పిల్లల ఆటల్ని చూస్తూ మా తాతలు బామ్మలందరూ చాలా ఉత్సాహంగా ఉంటున్నారా అంటున్నాడు అన్నారు చిరునవ్వుతో. ఎవరి పిచ్చి వాళ్ళకానందం అంది పార్వతమ్మ పెదవి విరుస్తూ. ఆశ్రమానికి మనల్ని ఒకసారి వచ్చి వెళ్ళమని పదే పదే ప్రాధేయపడుతున్నాడే పార్వతి. ఎప్పుడూ పాడే పాటే కదా. వాడు ఆ ఆశ్రమానికి ఎన్ని హంగులేర్పరుస్తున్నాడో, ఎలా తీర్చిదిద్దుతున్నాడో మనకు చూపించాలని వాడి తాపత్రయం. ఓసారి వెళ్ళి 10 రోజులు ఉండొస్తే పోలా, ఒప్పుకోమన్నట్టు అన్నారు పరంధామయ్య గారు. భలే వారే, నాకెక్కడ కుదురుతుంది చెప్పండి. ఎండలు ముదురుతున్నాయా, ఏటికి సరిపడా పప్పులు అవి తెప్పించుకోవాలా, ఎండబెట్టించి డబ్బాలకెత్తించాలా అన్నట్టు ఒడియాలవి పెట్టుకునే పనొకటి ఉంటుంది కదా. అవునవును, ఆ తర్వాత ఊరగాయల కాలం వచ్చేస్తుందా, మిరపకాయల ముచ్చికలు తీసుకోవాలా. భార్య వెతికే సాకుల లిస్టుకి కొసగా తానొకటి జత చేస్తూ నవ్వారాయన. ఆయనకు తెలుసు భార్యకు అక్కడకు రావటం ఇష్టముండదని. మొదట్లో ఒకసారి తీసుకువెళ్ళారు. వయసు మల్లబోతున్న పార్వతమ్మలో యవ్వనపు చురుకుతనం తరగలేదు. లేచిన దగ్గర నుంచి ఆశలో కండెలా విరామం లేకుండా తిరుగుతూ, భర్తతో కొడుకులతో కబుర్లాడుతూ, పనివాళ్ళకి పురమాయిస్తూ, కోడళ్ళకి సలహాలిస్తూ, మనవల్ని ముద్దు చేస్తూ, గలగల్లాడుతూ తిరుగుతూ ఉండే పార్వతమ్మకు ఆ ఆశ్రమ నిశ్శబ్దం నచ్చలేదు. శిశిరంలో రాలబోయే పండుటాకుల్లాంటి ఆ ముసలి వాళ్ళని చూస్తే ఒక విధమైన జలతరింపు కలిగిందామెకు. సత్తువలేని చేతులతో దేవుడి ముందు వాళ్ళు చేసే భజనలు, నిరాసక్తంగా తప్పనిసరై వాళ్ళు చేసే పనులు, నిరాశ నిండిన వాళ్ళ చూపులు ఆమెను భయపెట్టాయి. అప్పట్నుంచి ఆశ్రమం పేరెత్తినా వెడదామని అన్నా, మల్లె చెట్టుకు ఆకులు గిల్లాలని కోడలి వదినగారి చెల్లలికి సమర్థసారె తీసుకువెళ్ళకపోతే బాగుండదని, ఇలాంటి చాలా చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి ఆమెకు. తలపు మాత్రంగానే హడలు పుట్టినట్టు భుజాలు కుదించి వదిలిన భార్య విన్యాసం చూసి దీర్ఘంగా నిట్టూర్చారు పరంధామయ్య గారు. అయినా ఈ ఇల్లు, నా బుజ్జిమనమలు, వాళ్ళిచ్చే తీయ తీయని ముద్దులు, ఇవే నా స్వర్గం. వేరే నందనవనాలు, ఆశ్రమాలు నాకెందుకు చెప్పండి అంటూ వెనక్కి తిరుగున్న మనవరాలు మంజులా మొహాన్ని ఎదరకు తిప్పుకొని బుగ్గలు పునుకుతూ, చెప్పరా చిట్టి తల్లి, తాత నన్నెక్కడికో రమ్మంటున్నారు, వెళ్ళనా మరి అని అడిగింది ముద్దు ముద్దుగా. వద్దు వద్దు, దాది నాది, తీసుకెళ్ళొద్దు తల అడ్డంగా ఊపుతూ 2 చేతులతోనూ పార్వతమ్మ మెడ పెనవేసి గారాలు పోయింది మంజుల. మురిసిపోయింది పార్వతమ్మ. పరంధామయ్య గారి బాల్యమిత్రుడు సర్విశెట్టి. ఇద్దరూ ప్రాణస్నేహితులే అయినా చిన్నతనం దాటాక ఎవరి అభిరుచులు వాళ్ళవి, ఎవరి దారులు వారివి అయ్యాయి. పరంధామయ్య గారేమో డిగ్రీ పూర్తి చేశాక తండ్రి చెప్పినట్టే బుద్ధిమంతుల్లా పెళ్లి చేసుకొని తండ్రి చేస్తున్న కలప వ్యాపారంలో ఆయనకు సాయం చేస్తూ స్థిరపడిపోయారు. సర్విశెట్టి అలా కాదు. చిన్నతనం నుంచి అతనిది చాలా జాలిగుండె. దీనంగా ఎవరు కనపడినా కరిగిపోయేవాడు. అడిగితే తన దగ్గరున్నది ఏదైనా సరే తటపటాయించకుండా తీసి ఇచ్చేసేవాడు. స్కూలుకి వెళ్ళే తోవలో ఆకలన్న బిచ్చగాడికి తన క్యారేజీ ఇచ్చేసిన రోజులు ఎన్నో. ఎదిగే కొద్దీ ఆ ఉదారత, సేవాగుణం పెరిగిందే కానీ తరగలేదు. వరదలొచ్చి అనాథలైన వారికి, ఇల్లు వాకిలి అగ్గిపాలై నిరాశ్రయులైన వారికి ముందుగా వెళ్ళి అండగా నిలబడేది ఇతనే. చందాల కోసమో, సహాయ కార్యక్రమాలంటూ వాటి నిర్వహణ కోసమో విరామం లేకుండా తిరుగుతూనే ఉండేవాడు.
ఈ వ్యాపకాల మూలంగా చదువు వెనకబడింది. పెళ్లి చేస్తే దారికొస్తాడనుకుంటే అటువంటి బంధాల మీద తనకి ఆసక్తి లేదని నిర్ద్వంద్వంగా చెప్పేశాడు. తల్లిదండ్రుల మరణానంతరం పూర్తిగా స్వతంత్రుడయ్యాడతను. ఈ సమాజం నాకేమిచ్చింది అని ప్రశ్నించే బదులు ఈ సమాజానికి నేనిది చేశాను అని చెప్పగలగాలని మనస్ఫూర్తిగా నమ్మేవాడు. వయసు ఉడిగి చరమాంకంలో ఆప్తులనుకున్న వారి ఆదరణ లుప్తమై ఏకాకుల్లా మిగిలిపోయిన వృద్ధులను ఆదరాభిమానాలతో అక్కున చేర్చుకోవాలనే అతని సంకల్పానికి సాకారం ఆ వృద్ధాశ్రమం. అది అతని ప్రాణం. తన యావదాస్తిని వెచ్చించి నిర్మించిన వృద్ధుల ఆనందధామం. ఈ ముసలివారి కోసం ఏ సౌకర్యాలు అమర్చినా ముందు పరంధామయ్య గారికి చెప్పి ఆనందపడతాడు. చెప్పటం కాదు, ప్రతీదీ మిత్రుడికి ప్రత్యక్షంగా చూపించాలని అతని అభిలాష. కానీ పార్వతమ్మకి అక్కడికి వెళ్ళటం అంటేనే ఇష్టం ఉండదు. భార్య లేకుండా పరంధామయ్య గారు ఎక్కడికి కదలరు. పరంధామయ్య పార్వతమ్మ గార్లది అన్యోన్యమైన దాంపత్యం. పాడికుండ లాంటి సంసారం, పండంటి బిడ్డలు. పెద్దవాడు రమేష్ డిగ్రీ చేసి వ్యాపారం మీద ఇష్టంతో తండ్రితోనే ఉండిపోయాడు. చిన్నవాడు సురేష్ సాఫ్ట్వేర్ ఇంజనీరు. కడసారపు గారాల పట్టి శకుంతల. ఇద్దరు కొడుకులకు వివాహం చేసేశారు. పెద్దవాడు రమేష్కి 2 పిల్లలు. చిన్నవాడు సురేష్కి 2. శకుంతలకు యుక్త వయసు వచ్చింది. భార్య అంటే ఎనలేని ప్రేమ పరంధామయ్య గారికి. ఆమె సన్నిధి ఆయనకు ఓ ఆరామ మందిరం. ఎంత చికాకులో ఉన్నా ఆమెను చూస్తే ప్రసన్నుడవుతాడాయన. ప్రతి చిన్న విషయాన్ని వ్యాపార లావాదేవీలతో సహా ఆమె చెవిన వేయాల్సిందే. వచ్చిన ఆదాయం ప్రతి పైసా ముందు భార్య చేతిలో పెట్టాల్సిందే. ఆ ఇంటికి మహారాణి పార్వతమ్మ. భర్తకే కాదు, కొడుకులిద్దరికీ కూడా తల్లి అంటే పంచప్రాణాలు. అమ్మ ఎప్పుడూ వాళ్ళ కళ్ళకి మహాలక్ష్మిలా పెద్ద పెద్ద జరీ చీరలు కట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని కలకలలాడుతూ కనిపించాలి. అన్నపూర్ణల తన హస్తాలతోనే అందరికీ వడ్డించాలి. ఆమె ఇంట్లోంచి కాలు కదపాలంటే కారు ఉండాల్సిందే. అంత అపురూపం వాళ్ళకి. కోడళ్లకు అమ్మ తర్వాత అమ్మ పార్వతమ్మ. మాటల్లోనే కాదు, అభిమానంలో కూడా. కల్లో కూడా అత్తగారు గీచిన గీటు దాటాలనుకోరు వాళ్ళు. కోరి కోరి తన ఇష్టానుసారం కట్టించుకున్న భవంతి, నెత్తిన పెట్టుకునే భర్త, ప్రేమానురాగాలు కురిపించే పరివారం, వనంలో చిలకల్లా సందడి చేస్తూ ఆనందపరిచే చిన్న పాపలు. ఇదే ఆమె ప్రపంచం. ఈ బృందావనాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలనుకోదు పార్వతమ్మ. ముఖ్యంగా ఆశ్రమం లాంటి నీరవ నిశ్శబ్దంలోకి. లేత పచ్చిక మీద వాకింగ్ చేస్తున్నట్టు కులాసాగా అడుగులు వేస్తున్న విధి ఉన్నట్టుండి తిక్కరేగినట్టు రూటు మార్చింది. నిండుగా కలప దుంగలతో తమ అడితీకి వస్తున్న లారీ పక్కకి ఒరిగిపోయి పైనున్న 3 కూలీలు దొర్లిన ఆ దుంగల కింద పడి నుగ్గునుగ్గయ్యారన్న వార్త విన్న పరంధామయ్య గారు గుండె పట్టినట్టయి కుప్ప కూలిపోయారు. మరి లేవలేదు. పరంధామయ్య గారు మరణించారు. చూస్తూ చూస్తూ ఉండగానే కళ్ళ ముందు కాస్తున్న వెన్నెల కరిగిపోయి గాఢాంధకారం అలుముకుంది పార్వతమ్మకు. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. మెల్లెమెల్లగా ఆ చీకటి తెరలు తొలగించుకొని యువతలకు రాక తప్పలేదు. వచ్చింది. చుట్టూరా కలయజూసింది. ఆ ఇల్లు, ఆ మనుషులు, ఆ వాతావరణము ఏవి మారనట్టుగానే ఉన్నాయి. కానీ అన్నీ మారిపోయినట్టుగానూ ఉన్నాయి. వరండాలో వేసిన వాలు కుర్చీ వేసినట్టుగానే ఉంది. దానిలో కూర్చొని పేపరు చదువుకుంటూ ఉండే పరంధామయ్య గారు లేరు. పెరటి గుమ్మం ఎదురుగా ఆమె నాటిన తులసి మొక్క అలాగే ఉంది. కానీ తను కట్టించిన సిమెంటు కోటలో కాదు, కోడలు కొనుక్కొచ్చిన పాలరాతి కోటలో. పని మనిషి దుర్గమ్మ అమ్మగారు అనే పిలుస్తోంది. కానీ పార్వతమ్మని కాదు, కోడలు మీనాక్షిని. ప్రహరీ గోడ మీద నుంచి రోజూ ఏవేవో బదుళ్ళడిగే పక్కింటి మంగమ్మగారి మనవరాలు పార్వతమ్మ కనబడినా ఆమెను అడగటం లేదు. మీనాక్షి, మీనాక్షి అని కోడల్ని అరిచి పిలుస్తూ ఉంది. ఇదివరలో డైనింగ్ టేబుల్ ముందు పార్వతమ్మ, పరంధామయ్య గారు కూర్చునే కుర్చీల్లో మరి ఎవరూ కూర్చునేవారు కాదు. అది భయంతో కాదు, ఒక మర్యాద, గౌరవం. ఇప్పుడు అది అడుగంటింది. ఆ కుర్చీల్ని ఆక్రమించుకోగలిగే ధైర్యం
ఇంట్లో అందరికీ వచ్చేసింది. భోజనాలు పార్వతమ్మే వడ్డించాలనే నియమం కూడా ఇప్పుడు కొండెక్కేసింది. తల్లి నవ్వుతూ ఎదురొస్తే తప్ప గడప దాటని కొడుకు ఇప్పుడు బయటకు వెళ్లే ముందు ఆమె కనిపిస్తే ఇబ్బంది పడుతున్నట్టు ముఖం చిట్లిస్తున్నాడు. నానమ్మ కనబడగానే కాళ్ళు చుట్టేసుకునే పిల్లలు కూడా ఇప్పుడు అంతగా దగ్గరకు రావటం లేదు. బహుశా కుంకుమ లేక బోసిపోయిన వదనం, మలినమై నలిగిపోయిన చీర, సంస్కారం లేని తలకట్టుతో కళావిహీనంగా ఉన్న ఆమెను చూసి తడబడుతూనో బెదురుతూనో వెనకడిగేస్తున్నారేమో. పిల్లలు మొహాలు తిప్పుకుంటున్నారు సరే, పెద్దల వైఖరిలోనూ నిర్లక్ష్యం వ్యక్తమవుతోంది కొట్టొచ్చినట్టుగా. 3 నెలలకొకసారి మంగళగిరి నుంచి కేవలం పార్వతమ్మ కొరకే చీరల మూటలు తీసుకువచ్చే వ్యాపారితో అంత ఖరీదు చీరలు కట్టుకునే వాళ్ళెవరిప్పుడు లేరులేండి, సాదా చీరలు ఉంటే తీసుకురండి అని చెబుతోంది మీనాక్షి. కట్రాటైవింది పార్వతమ్మ. మొన్నటి వరకు ఆ ఇంట్లో సర్వత్రా తానై ఉండే పార్వతమ్మకి ఇప్పుడు ఏ ప్రాధాన్యత లేదు. తను లేకపోతే క్షణం కదలదనుకున్న కాలం ఇప్పుడు నువ్వెవరివన్నట్లు తల ఎగరేసి ముందుకు పరుగులు పెడుతోంది. ఆ రోజు పెద్ద కొడుకు రమేష్ అడితీకి వెళుతూ తల్లి దగ్గరకు వచ్చాడు. అమ్మ, ప్రతి చిన్నదానికి నీ సంతకం కోసం రావాలంటే అన్ని పనులు ఆలస్యమైపోతున్నాయి. దీన్ని పవర్ ఆఫ్ అటార్నీ అంటారులే. ఇక్కడ ఓ సంతకం చేయి, మిగతా అంతా నేను చూసుకుంటాను అన్నాడు కొంత విసుగ్గా మొహం పెట్టి. పార్వతమ్మ పెళ్లినాటికి మామగారు ఈ కలప వ్యాపారాన్ని చాలా చిన్న స్థాయిలో నడిపిస్తూ ఉండేవారు. కొడుకుని కూడా అందులోనే దించేసరికి అది మరీ చిన్నగా, 2 మనుషులకది చాలదన్నట్టుగా అనిపించేది. వ్యాపారాన్ని విస్తరించాలని, ఫర్నిచర్ షాప్ని కూడా ప్రారంభించాలని ఎన్నో ప్రణాళికలు ఉండేవి తండ్రి కొడుకులకి. కానీ అది అమలు చేయాలంటే పెట్టుబడి కొరత. పార్వతమ్మ కాపురానికి వస్తూనే ఆ విషయం గ్రహించుకుంది. ఇక అట్టే ఆలోచించలేదామె. తను మెట్టిన ఈ ఇల్లే తనకు శాశ్వతం, ఆ కుటుంబంలో వాళ్ళే తన స్వజనం. పాలు పొంగినట్టు సంసారం పొంగితే తనదే ఆ అదృష్టం అనుకుంది. పసుపు కుంకుమల కింద తండ్రి ఇచ్చిన 5 ఎకరాల మాగాని అమ్మించేసి మామగారి దోసిట్లో పోసింది పార్వతమ్మ. ఆమె ఇచ్చిన వేళ మంచిదై మొక్క పాతితే వృక్షమైనట్టు బిజినెస్ బాగా వృద్ధి చెందింది. లక్షల్లో ఉన్న వ్యాపారం కోట్లకు ఎగబాకింది. తమ పెరుగుదలకు నిచ్చెన వేసిన కోడలంటే అపరిమితమైన వాత్సల్యం మామగారికి. ఆమె మాటకి చాలా విలువ ఇచ్చేవారాయన. ఆ అభిమానంతోనే మరణించే ముందర కొడుకుతో పాటు వ్యాపారంలోనూ ఆస్తిలోనూ కూడా కోడల్ని భాగస్వామిని చేస్తూ విల్లు రాయించారు. అందువల్ల బ్యాంకు పనులకి కానీ బిజినెస్ వ్యవహారాల్లో కానీ తరచూ పార్వతమ్మ సంతకం అవసరమవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు భార్యతో ఎప్పుడూ సంతకం చేయించుకోవాల్సి వచ్చినా ఏ రోజు చిన్నతనం ఫీల్ అవ్వలేదు పరందామయ్య గారు. కొడుకు ఇప్పుడు పెద్దవాడయ్యాడు. ఓ చిన్న సంతకం కోసం తల్లి ముందర అయితేనేమి చేతులు కట్టుకొని నించోవటం నామోషినే కదా. మాట్లాడకుండా కొడుకు చెప్పిన చోట సంతకం చేసింది పార్వతమ్మ. ఆ మరుసటి వారం తండ్రి మాసికానికని సురేష్ కుటుంబంతో సహా వచ్చాడు. ఎవరు చెవిలో ఊదారో తెలీదు. ఎవరినడిగి సంతకం చేశావు, అంతా నీ ఇష్టమేనా అని ఎగిరాడు తల్లి మీద. నేను లేకుండా చూసి ఇట్లాంటి పని చేస్తావా అని అన్నగారితో పోట్లాడాడు. ఏకోదరులిద్దరూ తరతరాల నాటి శత్రువుల్లా తిట్టుకున్నారు. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు పెద్దవాడు. కోర్టులోనే తేల్చుకుందాం అన్నాడు చిన్నవాడు. వెళ్లే ముందు చిన్న కోడలు వకుల పార్వతమ్మ దగ్గరకొచ్చింది. అత్తమ్మ, వచ్చే వారంలో మా చెల్లి పెళ్ళి. పట్టుచీర మీదికి మీ కాసుల పేరైతే నిండుగా ఉంటుంది అంది గోముగా. ఇనప్పెట్టె తెరిచింది పార్వతమ్మ. కాసుల పేరు ముత్యాల సరాలు మమ్మల్ని మర్చిపోయావు అన్నట్టు ఆభరణాలన్నీ తలతల్లాడుతూ పలకరించినాయి. వాటి మీద చెయ్యి వేసి నిమిరింది పార్వతమ్మ. బంగారంలో రాళ్ళు పొదిగిన వట్టి నగలా అవి కాదు, ఎన్నో మధుర స్మృతుల్ని దాచుకున్న అపూర్వ గనులు, విలువ కట్టలేని నిధులు. తన నిశ్చితార్థం రోజున వంటి నిండా బోలెడు నగలు దిగేసుకున్నా అవి చాలవన్నట్టు తన అత్తగారు ఆమె నడుముకున్న ఈ మువ్వల వడ్డానం తీసి తన నడుముకు పెట్టి ఇప్పుడు అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావంటూ నిలువెల్లా చూస్తూ మురిసిపోయింది. కాసుల పేరు తన నాయనమ్మది. అంత భారీగా మోటుగా ఉన్న
ఆ కాసుల పేరు నేను వేసుకోను అని ఎంత మొరాయించినా ప్రతి పండక్కి అది తన మెడలో వేసేది నాయనమ్మ. పోయేటప్పుడు కూడా కాసుల పేరు నా పెద్ద మనవరాలికే సుమా అని చెప్పి మరీ కన్ను మూసిందంట. అరవంకీలు 2 తన మేనత్త కానుక. కొడుక్కి తనను ఇవ్వలేదని అలిగి తన పెళ్ళికి రానేలేదు ఆవిడ. వంకీలు మాత్రం భర్త చేతికిచ్చి పంపించింది. కోడలిగా నా ఇంటికొచ్చిన రోజున నీకు ఈ అరవంకీలు బహుమతిగా ఇవ్వాలని చేయించానెప్పుడో. కోడలివి కాకపోయినా అవి నీవే అని చెప్పమన్నదట పిచ్చిది. పైకి కోపంగాని కడుపులో అంతా నీ మీద ప్రేమేరా తల్లి అన్నారు నాన్న కళ్ళు చెమ్మగిల్లుతోంటే. ఫర్నిచర్ షాపు తెరిచిన ఏడాది వచ్చిన లాభంతో డైమండ్ నెక్లెస్ చేయించి అది పెట్టుకున్నప్పుడల్లా పేరుకు తగ్గట్టు ఉన్నావమ్మా అనేవారు మామగారు. కెంపులహారం భర్త చేతితో తానందుకున్న తొలి ప్రేమ కానుక. ఏ నగ తాకినా ఒక తీపి జ్ఞాపకాన్ని జ్ఞాపకం చేస్తోంది. ఇప్పటి వరకు ప్రాణప్రదంగా చూసుకున్నది ఇవన్నీ. కానీ ఈ ఆభరణాలకే తలమానికమనుకున్న ఆభరణాన్ని భగవంతుడు లాగేసుకున్నాక వీటితో తనకేం అవసరముంది? నిర్లిప్తంగా కాసుల పేరు తీసిచ్చింది కోడలికి. మర్నాడే అత్తగారి దగ్గరకొచ్చింది పెద్ద కోడలు. బుజ్జిలోలాకులు మెరుగు పెట్టించటానికి జ్యువెలరీ షాప్కెడుతున్నారు. మీ వడ్డానం మువ్వలు కొన్ని ఊడాయన్నారుగా, ఇలా ఇవ్వండి అతికించుకొస్తాను అంది. అడిగినట్టుగా ఉంది మాట, ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది స్వరం. వడ్డానం తీసి కోడలికి అందించింది పార్వతమ్మ. అది ఇక తిరిగి రాదని తెలుసు. ఆవిడ అటు వెళ్ళగానే కాళ్ళు నేల మీద గట్టిగా తాటించుకుంటూ వచ్చింది కూతురు శకుంతల. అన్నీ వాళ్ళకే ఇచ్చేశావు, ఇక నాకేమి మిగిల్చావు? నువ్వసలు తల్లివేనా? నాన్న ఉంటే ఇలా చేసేవారా? నా కూతురు అంటావు కానీ నీ ప్రేమంతా నటన అంది. కూతురు చెరుగుతున్న దూషణలన్నీ కన్నార్పకుండా చూస్తూ వింది పార్వతమ్మ. మెల్లగా మరోసారి ఇనప్పెట్టె తెరిచి చిన్న సూట్ కేసు యువతలికి తీసింది. చూడమ్మా, మీ నాన్న నీ పేర కొన్న ఆస్తుల దస్తావేజులివి. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకని కొని దాచిన నగలివి. జాగ్రత్త చేసుకో అంటూ శకుంతలకు అందించింది. వెలవెలబోయింది శకుంతల మొహం. కానీ సూట్ కేసు అందుకోవటం మాత్రం మానలేదు. మిత్రుణ్ణి కడసారి చూపు చూసి వెళ్ళిన సర్విశెట్టిగారు పార్వతమ్మ గారిని మరోసారి పరామర్శించుదామని వచ్చారు. ఆయన వచ్చిన రోజునే సురేష్ కూడా వచ్చాడు. అన్నగారితో ఆస్తి విషయంలో అటో ఇటో తేల్చుకొని కోర్టులో దావా పడేయాలని విస్తుపోయారు సర్విశెట్టిగారు. వ్యవహారమంతా విని ప్రశాంత కాసారంలా ఉండే ఇంటిని తండ్రి కన్నుమోయగానే వీధిన పడేసినందుకు చాలా బాధపడ్డాడాయన. అన్నదమ్ములిద్దరినీ గట్టిగా మందలించారు. అదృష్టవశాత్తు సర్విశెట్టిగారంటే భక్తి గౌరవాలున్నాయి వాళ్ళకి. అంచేత నువ్వేమిటి మాకు చెప్పేది అనకుండా తలలు వంచుకున్నారు. ఏమి పంచుకోవాలన్నా సామరస్యంగా తేల్చుకోమని, తల్లిని గౌరవంగా, చెల్లెల్ని ఆదరంగా చూసుకోమని, తండ్రి పేరు చెడగొట్టవద్దని బుద్ధులు చెప్పారు. తలలూగించారు ఇద్దరు. వెళ్లే ముందు పార్వతమ్మను పిలిచారు. వెళ్ళొస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పాలని. ఎప్పుడు సర్దుకున్నదో చేతిలో సూట్ కేసుతో నిలబడి ఉంది పార్వతమ్మ. పదండి అన్నయ్య గారు, నేను వస్తున్నాను వానప్రస్థానికి అంది. అన్ని బంధనాలు విడిపోయిన సన్యాసినిలా నిర్లిప్తంగా. అవును, ఆ ఆశ్రమం పేరు వానప్రస్థం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.